श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। कैलहरीं असकलहरीं सकलहरीं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే 97వ శ్లోకంలో సరస్వతి, లక్ష్మి, పార్వతిగా అమ్మ ఆగమవేత్తలు శ్రీదేవినే పేర్కొంటున్నారు. కానీ శ్రీదేవి వీరి ముగ్గురి కంటే వేరైన నాలుగవదైన అనిర్వాచ్యమైన మహిమ కలదై స్వరూపిణి అయి లోకాన్ని భ్రమింపజేస్తోంది. శ్రీదేవి సర్వశక్తి స్వరూపిణి అని భావం. గిరామాహుర్దేవీం గృహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. గిరాం ఆహుః దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. పరబ్రహ్మమహిషి పరబ్రహ్మమైన సదాశివుడి పట్టపురాణి. ఆగమ విధ ఆగమరహస్యములను ఎరిగినవారు, వేదశాస్త్రములను తెలిసినవారు. త్వం ఏవ నిన్నే ద్రుహిణ గృహిణీం బ్రహ్మకు ఇల్లాలైన గిరాం దేవీం వాగ్దేవిగాను వాక్కులకు అధిష్టాతృదేవతైన సరస్వతిగా, హరే విష్ణువునకు పత్నీం భార్య అయిన పద్మాం పద్మాలయమైన లక్ష్మీదేవిగాను, హర సహచరీం ఈశ్వరునకు సహధర్మచారిణి అయిన అద్రితనయాం గిరిపుత్రికే అయిన పార్వతిగాను ఆహుహు చెప్పుదురు. కానీ వాస్తవమునకు ఆలోచింపగా నీవు తురియా ఆ ముగ్గురి కంటే వేరుగా నాలుగవదానివై, కాపి ఇట్టిది అట్టిది అని నిర్వచించుటకు వీలుకానిదైన దురధిగమ మిక్కిలి కష్టముతో పొందడానికి శక్యమైన కష్టలభ్యమైన నిస్సీమ హద్దులు లేని దేశకాల వస్తు పరిమితి లేని మహిమగలదైన మహామాయా శుద్ధ విద్యలో అంతర్గతమైన మహామాయా తత్వమై విశ్వం ప్రపంచాన్ని భ్రమయసి తిప్పుతున్నావు. జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో మరలా జీవులు ఆవృత్తి పొందేటట్టు చక్రరూపంలో వారిని త్రిప్పుతున్నావు. పరబ్రహ్మమునకు పట్టపురాణి అయిన తల్లి, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మకు వారి అయిన వాక్కులకు అధిష్టానపతి అయిన సరస్వతీదేవిగాను, విష్ణువుకు భార్య అయిన లక్ష్మీదేవిగాను, హరుణకు సహధర్మచారి అయిన పార్వతీదేవిగాను చెబుతున్నారు. వాస్తవానికి నీవు ఈ ముగ్గురి కంటే వేరైన నాలుగవదానవు. అనిర్వాచ్యమైన అరి కష్టముతో పొందశక్యమైన అపారమైన మహిమ కలదానవు. శుద్ధ విద్యాంతర్గతమైన మాయాతత్వమై ప్రపంచాన్ని నీవు భ్రమింపజేస్తున్నావు. జనన మరణ ప్రవాహ రూప సంసారములో జీవులు మరలా ఆవృత్తి అయ్యేటట్టు నీవు చక్రరూపంలో వారిని తిప్పుతున్నావు అని ఆదిశంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో భావం చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.